హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అమర్ ఇద్దరు కూడా కార్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే అప్పుడే బాగి పరుగులు పెడుతూ ఏవండి అని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి మిస్సమ్మ, ఏమైంది, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటండి మీరు ఇలా వచ్చేశారు, ఆనంద్ మిమ్మల్ని ఉండమని ఎంత బతిమిలాడాడో, కాస్తైనా ఆనంద్ మాట వినేసి కాసేపు ఉండొచ్చు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఆరు ఇదంతా చాటు నుంచి వింటూ ఉంటుంది. అవును ఉండొచ్చు కదా అని ఆరు కూడా అనుకుంటూ ఉంటుంది. నేను ఉండనవసరం లేదు మిస్సమ్మ అని అంటాడు అమర్. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, ఉండనవసరం లేదని ఎలా అంటారు అని బాగా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నా అవసరం వాళ్ళకి అస్సలు లేదు మిస్సమ్మ, అందుకే నేను ఉండనవసరం లేదు అని అమర్ అంటాడు. అదేంటండి, పిల్లలకి మీ అవసరం లేకుండా ఎలా ఉంటుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు మిస్సమ్మ, పిల్లల దగ్గర నేను ఉండే అవసరం లేనే లేదు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, తండ్రి కంటే ఎక్కువగా అమ్మ కంటే ఎక్కువగా నువ్వు వాళ్ళ అమ్మలాగే పిల్లల్ని బాగా చూసుకుంటావు. పిల్లల్ని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో, నువ్వు పిల్లల దగ్గర ఉంటే నా అవసరం ఉండదని నాకు చాలా బాగా తెలుసు, అందుకే నేను ఉండనవసరం లేదు అని చెబుతున్నాను. నువ్వు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలియదా మిస్సమ్మ, చెప్పు, నీకన్నా పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు, అందుకే నేను ఉండనవసరం లేదు అని వెళ్ళిపోతున్నాను అని అమర్ చెబుతూ ఉంటే బాగి ఈ మాటలన్నింటినీ వింటూ మొదట షాక్ అయిపోయి తర్వాత సంతోషపడుతూ ఉంటుంది. ఆరు మాత్రం ఇదంతా వింటూ కుళ్ళుకుంటూ ఉంటుంది. రాథోడ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు.